ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ఈ దినపు వర్తమానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దినం మీరు మాతో మాట్లాడండి ప్రభా. కొన్ని నిమిషములు నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. అయోగ్యురాల్ని, అపాతురాల్ని తండ్రి, నీ మాటలు పలికే అర్హత కూడా నాకు లేదు. ఈ ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, మేము ఎటువైపు నడుస్తున్నాం, సత్యమునకు విధేయులము మేము కాకుండా చేసి మమ్మల్ని అడ్డగించే శక్తి ఏమిటి అనేది మేము తెలుసుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మా నడకలో, మా ప్రయాణంలో, మా దారి మార్గంలో ఏ ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా, సాతానుకు దాసులుగా కాకుండా మీకు మాత్రమే దాసులమై మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం. గనుక మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్. సాతాను ప్రసంగం. ఈరోజు మనము సాతానుడి యొక్క ప్రసంగ సారాంశం ఏమిటో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. ఇంతవరకు దేవుని సేవకులు నలుమూలల నుంచి విశ్వాసులను జతకూర్చి వారి విశ్వాసము బలపరచబడే విధంగా, దేవుని యొక్క నామము మహిమపరచబడే విధంగా ఎన్నో ప్రసంగాలు విన్నాం. మన విశ్వాసం ఏ రీతిగా బలపరచుకోవాలి, దేవుని మీద నుండి మన మనసు తొలగిపోకుండాలాగున ఏ విధంగా మనల్ని సిద్ధపరచుకోవాలి, ఏ విధంగా స్వస్థపరచబడాలి, దేవుని సన్నిధిలో ఆత్మలో మన తర్ఫీదును మనం ఎలా పొందుకోవాలి, అన్ని విషయాల గురించి ఎంతోమంది సేవకులు ప్రతి నిత్యము తమ బోధనలో తెలియపరుస్తున్నారు. ఫలానా వ్యాధితో ఉన్న వాళ్ళు ఈ రీతిగా దేవుని ఆనుకున్నప్పుడు ఇలాగ స్వస్థపరచబడ్డారు, ఇలాంటి దరిద్రతలో ఉన్నవారు ఈ రీతిగా విడుదల పొందారు, విముక్తి పొందారు, స్వస్థపరచబడ్డారు, క్షమాపణ పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు. అన్నీ కూడా మనము ఎన్నెన్నో ప్రసంగాలు వింటూ వస్తూ ఉన్నాం. అయితే సాతాను యొక్క అంతరంగం ఏమిటి, వాడి యొక్క ఆలోచన ఏమిటి, అసలు వాడు ఏమేంటి, వాడి గురి ఏంటి, ఏమి చేయని ఉద్దేశించుచున్నాడు అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, నీ శత్రువుని గురించి నువ్వు తెలుసుకో. ఫస్ట్ శత్రువుని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా వాడిని ఓడించడానికి, వాడిని జయించడానికి మనకు ఒక శక్తి, ఒక తెలివి అనేది, జ్ఞానం అనేది మనకు దొరుకుతుంది. ఒకరోజు సాతానుడంట ప్రపంచ నలుమూలల నుండి దురాత్మలను తన సభలకు ఆహ్వానించినాడు. అన్ని దురాత్మలన్నీ కూడా ప్రపంచ నలుమూలల నుంచి సాతాను యొక్క వార్షిక మహాసభలకు హాజరైనంట. ఈ మహాసభలకు ముఖ్య ప్రసంగికుడైనటువంటి సాతానుడు ఇక ప్రసంగం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమని స్టార్ట్ చేశాడంటే, సహోదరులారా, ఇది క్రైస్తవులను హింసించుటకు సమయం కాదు. క్రైస్తవులను హింసించడం అనేది వారిని హెచ్చించడమే అవుతుంది. వారిని హింసించే కొలది వాళ్ళు ఇంకా బలపరచబడి వృద్ధి చెందుతారని చరిత్ర మనకు చెబుతుంది. కాబట్టి వారిని హింసించవద్దు అన్నాడంట. దురాత్మలతో చెప్తా ఉన్నాడు సాతానుడు. క్రైస్తవులను హింసించడానికి ఇది సమయం కాదయ్యా. మనం ఎంత హింసిస్తుంటే వారిని హెచ్చించడమే అవుతుంది. మనం ఎంత వారిని అవమానించే కొలది, హింసించే కొలది, బాధించే కొలది వారి విశ్వాసం బలపరచబడి ఇంకా వృద్ధి చెందుతుండడం మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని హింసించకండి. నిజమైన క్రైస్తవులను చర్చిలకు వెళ్లకుండా మనం ఆపలేము. వాళ్ళు పొందే దీవెనలను కూడా మనము అడ్డుకోలేము. కాబట్టి నామకార్థ క్రైస్తవులను బాగా ప్రోత్సహించి వేషధారుల వల్లే వారిని నటింప చేయండి. ఆదివారము పరిశుద్ధులాగా, మిగిలిన దినాలలో మన చెప్పు చేతుల్లో వారిని ఉంచుకోండి అని ఉపదేశిస్తూ ఉన్నాడు సాతాను దురాత్మలకు. నిజమైన క్రైస్తవులను మనం ఏం చేసుకోలేము, వాళ్ళను ఆపలేము. కాబట్టి నామకార్థ క్రైస్తవులు ఉంటారు కదా, సగం భక్తి సగం యుక్తి, ఆదివారం పూట దేవదూతల వలె చర్చిలో, మిగిలిన దినాలంతా కూడా దెయ్యాల్లాగా దురాత్మలాగా నడుచుకునే వ్యవహరించేటువంటి వాళ్ళను, ఈ భక్తి యుక్తి కలిసిన వారిని, యుక్తితో నడుస్తున్నటువంటి వారిని, భక్తి వేషం వేసేవారిని, శక్తి లేని క్రైస్తవులను పట్టుకొని వారిని మన చెప్పు చేతుల్లో ఉంచుకుందాం. నిజమైన క్రైస్తవునికి కులముతో కుల సంబంధముతో, అలాంటి వారికి కుల వ్యవస్థతో వారికి సంబంధం లేదు. కులాలు కానీ, ప్రాంతీయతత్వం కానీ, మతము కానీ ఇట్లాంటివి వారు పట్టించుకోరు. కాబట్టి నామకార్థ క్రైస్తవులలో ఈ కులతత్వాన్ని,
ఈ ప్రాంతీయ తత్వం ద్వారా సంఘాల్లో చేదు విత్తనాలు నాటండి. సంఘాన్ని చీల్చే విధంగా వారిని ప్రోత్సహించండి. వీరు ఏ సంఘములో కూడా స్థిరముగా ఉండనీయక వీరు అనేక సంఘాలను నాశనం చేయాలి కాబట్టి నిష్కారణంగా సంఘాలను మార్చి సంఘాలను చీల్చే పనులు వీరిని పెట్టండి. అన్ని సంఘాలు నిష్కారణంగా మానుకోవాలి. ఈ సంఘం కాసేపు ఆ సంఘం దగ్గర నుంచి ఈ సంఘాలను చీల్చే పనిలో నామకార్థ క్రైస్తవులను బాగా ప్రోత్సహించండి. అన్ని సంఘాలు మారాలి. వీళ్ళు ఒక సంఘంలో స్థిరంగా ఉండకూడదు. అన్ని సంఘాలు మారాలి. ఆత్మీయంగా బ్రతికే వారి మీద బురద చల్లే పనిలో వీరిని బలంగా వాడుకోండి. ఎవరైనా సరే దేవుడు, భక్తి, కన్నీలు, ప్రార్థన, క్షమాపణ, ప్రేమించడం, పరిచర్య, దేవుని కొరకు ఆత్మను సంపాదించడం, ఇతరుల కొరకు భారంతో కన్నీళ్లు కార్చడం, ఆత్మీయంగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో ఇలాంటి వారి మీద బురద జల్లే పనిలో ఇలాంటి వారిని సిద్ధం చేయండి. ఈ సంఘాలు మారుతూ ఉంటారు కాబట్టి ఈ సంగతులు ఆ సంఘానికి, ఆ పాస్టర్ సంగతులు ఈ పాస్టర్కు, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి ఎప్పటికప్పుడు తెలియజేసి వీరి బ్రతుకులో గమ్యం లేకుండా చేయండి. ఎప్పటికప్పుడు అందజేసేటువంటి మంచి వార్తాహరులాగా అనమాట. బలంగా వీరిని వాడుకోండి. కొంతకాలం నమ్మకస్తులుగా పాస్టర్ దగ్గర నటిస్తూ నమ్మకంగా నటింపజేసి అదను చూసుకొని వేరే కుంపడి పెట్టేటువంటి వారిని ప్రోత్సహించండి. ఎలాంటి బోధ చేస్తున్నాడు చూడండి సాతానుడు. కొంతకాలం సేవకుల కాడ నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా పరిచయం చేస్తుంటారు, నమ్మకంగా అన్ని విషయాల్లో భలే నమ్మకమైన మంచి దాసుడు, ఆ ఫలానా కుర్రవాడు ఫలానా సేవకునికి మంచి ఆత్మీయుడు, భలే నమ్మకస్తుడు, భలే నమ్మకమైన వ్యక్తి అనేటువంటి విధముగా నటన చేపించి అదను చూసుకొని వేరే కుంపడి పెట్టే వారిని బహుగా ప్రోత్సహించండి. వారు తమ మనసాక్షిని చంపుకొని మనుషులను నమ్మించే కట్టుకథలు చెప్పే పనిలో ఉంచండి. ఏదైనా సరే మనసాక్షి అంటే ఈ చెప్పేటువంటి వ్యక్తులకు కూడా ఒక మనసాక్షి ఉంది, కానీ దాన్ని ఏం చేస్తున్నారంట? చంపుకుంటున్నారు. సాతాను చెప్పు చేతల్లో ఉన్నారు కాబట్టి మనసాక్షిని చంపుకొని మనుషులను నమ్మించే కట్టుకథలను చెప్పే పనిలో ఉంచండి. ఒకవేళ ఏ సేవకుడైనా బహుగా వాడబడుతున్నా లేకపోతే బాగా దీవించబడుతున్నా ఆ సేవకుని గురించి తప్పుడు ప్రచారం చేసే గుంపును ఒకటి తయారు చేసి షిఫ్టుల వారీగా ఈ ఇంటికి, ఆ ఇంటికి, ఆ సంఘానికి, ఈ సంఘానికి, అక్కడికి ఇక్కడికి తిప్పండి. షిఫ్టుల వారీగా ఈ బ్యాచ్ అయిపోయిందా, నెక్స్ట్ ఇంకో బ్యాచ్ తయారు కావాలి అంటే బ్యాచ్ల వెంట బ్యాచ్, షిఫ్టుల వెంట షిఫ్టులు దీవించబడుతున్న బలముగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి సేవకుని గురించి తప్పుడు ప్రచారం చేసే ఒక గుంపును సిద్ధం చేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. దేవుని చేత దీవించబడుతున్న సేవకుని మనం ఏం చేయలేం, కానీ సాధ్యమైనంత వరకు శోధించండి. సేవకురాలు ఒకవేళ బలంగా ఉందా, వాడబడుతుందా దేవుని చేతిలో, వాళ్ళ పిల్లల్ని శోధించండి, వారి జీవితాలను నాశనం చేయండి. తర్వాత సేవను బోధించేటప్పుడు సేవకుడు లేచి అయ్యా ముందు నీ పిల్లలకు చెప్పుకోవయ్యా అని ఇతరుల చేత అనిపించి అవమానపరచండి. ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలండి. ఎంతమంది లేరు సాతాను చేతిలో బందీలుగా, సాతాను చెప్పు చేతల్లో ఉండి ఈ రీతిగా సాతానుడు ఏ విధముగా నడిపిస్తే ఆ విధంగా నడిచేటువంటి వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఎంతమందిని మన నామకార్థపు క్రైస్తవుల చేత సేవకుని నిందిస్తూ వారిని నిరుత్సాహపరచండి. ఈ నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఎవరి చెప్పు చేతలు ఉన్నారంట? సాతానుడి యొక్క చెప్పు చేతలు ఉన్నారు. కాబట్టి ఏమంటున్నా అంటే మన నామకార్థ క్రైస్తవుల చేత సేవకుని నిందించండి, వారిని నిరుత్సాహపరచండి. అన్యులు సేవకుని నిందించరండి. అన్యులు కానీ దేవునికి ప్రార్థన చేయని వారు కానీ దేవుణ్ణి ఎరగని వారు సేవకులను నిందించే పని చేయరు, వాళ్ళకు తెలియదు కదా. అయితే సాతాను నామకార్థ క్రైస్తవులను తన చెప్పు చేతలో పెట్టుకొని దేవుని సేవకులను నిరుత్సాహపరుస్తాడు. నిందించి సేవ చేసే విషయంలో ఆత్మల పట్ల భారం కలిగి ప్రయాసపడుతున్న సేవకులను నిరుత్సాహపరిచేటువంటి పూచిని నామకార్థ క్రైస్తవులకు సాతానుడు అప్పగించినాడు. కాబట్టి ఇక ఈ నామకార్థ క్రైస్తవులను సేవకులను దూషిస్తూ నిందిస్తూ తీర్పు తీరుస్తూ తప్పులు పడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ కట్టుకథలలుతూ షిఫ్టుల వారీగా ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ సంఘానికి ఈ సంఘానికి అంత కలగాపులం చేసేసి దేవుని యొక్క పనిని సాధ్యమైనంత వరకు పాడు చేసే పనిలో నామకార్థ క్రైస్తవులు వేగంగా వాడబడుతున్నారు. అలాగే కష్టపడడం చేత కాని వారు సోమరిపోతులను
సులువుగా బ్రతకడానికి అలవాటు పడిన వారిని, నమ్మించి మోసము చేయడంలో దిట్ట అయినటువంటి వారిని సువార్త పనిలో సేవలో ప్రవేశపెట్టండి. అంటే సాతానుడు కూడా కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారు, సాతానుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు కూడా ఉన్నారు. సాతాను చేతిలో వాడబడుతున్నటువంటి సేవకులు కష్టపడడం చేత కాదు, సులువుగా బ్రతకడానికి అలవాటు పడిన వారు, నమ్మించి ఇతరులను మోసం చేయడంలో దిట్టైనటువంటి వారిని సువార్త సేవ పనిలో అలాంటి వారిని ప్రవేశపెడతారట. వీరి ద్వారా నిజమైన సేవకులు ఎవరో, సైతాను సేవకులు ఎవరో ప్రజలు గుర్తించలేక దేవుని సేవను అవమానపరచండి. అబ్బా ఏం సేవలండి, ఎక్కడున్నారండి సేవకులందరూ కరెక్ట్గా? ఈ ఫలానా సేవకుడు ఇలాగున్నాడు, ఫలానా సేవలో అలాగుంది, ఆ సెంటర్ ఇలాగు, ఇట్లా ఈ సేవకుడు గురించి ఆ సేవకుడు గురించి అంటే మనుషులు ఆ సేవకుడు గురించి ఈ సేవకుడు గురించి ఆ భక్తి గురించి ఈ భక్తి గురించి చూసేదే సరిపోయింది. కానీ దేవుని శక్తిని గుర్తించలేని విధముగా సాతానుడు చేస్తున్నాడే. ఇవి సాతానుడు పన్నినటువంటి ఒక వల కదా. దీనిలో ఉన్నారా? నీ బంధువులు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ వారు నీ యొక్క పరిచయస్తులు ఎవరైనా ఉన్నారా? నీ సొంత తమ్ముడే ఉండవచ్చునేమో, ఒకవేళ నీ సొంత చెల్లెలే ఉండవచ్చునేమో, నీ రక్త సంబంధికులే ఉండవచ్చునేమో. అప్పుడు మనం గుర్తించాలి. ఏమని గుర్తించాలి? సాతాను చెప్పు చేతల్లో వీళ్ళు ఉండి ఈ రీతిగా దేవుని సేవను అవమానపరుస్తున్నారే, దేవుని పనిని పాడు చేయడం కొరకు సాతానుడు యొక్క వలలో, సాతానుడు పన్నినటువంటి వలలో ఎంత సులువుగా నా బిడ్డలు చిక్కుపడిపోయారు అని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారికి ఆ గ్రహింపు ఉండదు. తమను తాము మోసం చేసుకుంటూ ఇతరులను భలే మోసం చేశాంలే అనుకునేటువంటి అనేక మందిని లేవనెత్తండి. నిజ క్రైస్తవుడికి నటించే క్రైస్తవుడికి తేడా లేకుండా నటనా జీవితాన్ని బాగా ప్రోత్సహించండి. ఈ నటించే జీవితాల ద్వారా క్రీస్తును, ఆయన లోకం కొరకు సిలువలో చేసిన త్యాగానికి విలువ లేకుండా చేయండి అంటున్నాడు సాతానుడు. నటించే క్రైస్తవుల ద్వారా, నటించే జీవితాల ద్వారా అసలు క్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఈ లోకంలోకి వచ్చారు, కలువరి సిలువలో లోకం కొరకు ఆయన సిలువలో ఎంత త్యాగం చేశాడు, ఎంత విలువైనటువంటి త్యాగం చేశారు, ఆ త్యాగానికే విలువ లేకుండా చేయండి అంటున్నాడు సాతానుడు. ఎంతమంది లేరు ఈ దినాల్లో ఈ రీతిగా సాతాను యొక్క చెప్పు చేతల్లో ఉండి, సాతాను యొక్క అదుపాజ్ఞలలో జీవిస్తూ, సాతాను యొక్క ఆలోచనలో కట్టుబడి జీవిస్తూ, వాడి యొక్క బానిసలుగా జీవిస్తూ దేవుని యొక్క పనిని అవమానపరిచేటువంటి వాళ్ళు, దేవుని యొక్క రాజ్యాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు, దేవుని యొక్క త్యాగానికి విలువ లేకుండా చేసేటి వాళ్ళు ఎంతమంది లేరండి. దేవుని నామాన్ని అన్యజనుల మధ్య ఈ నామకార్థ క్రైస్తవుల ద్వారా అవమానపరచండి. అందుకొరికి రోమిలకు రాసిన పత్రికలు పౌలు గారు అంటున్నారు ఒక మాట, వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతున్నది. తద్వారా క్రైస్తవ్యాన్ని సంపూర్ణంగా సమాధి చేయండి. వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి. మీకు నామకార్థ క్రైస్తవులు సహకరించుదురుగా, కానీ సైతాను తన ప్రసంగాన్ని ముగించండి అంటండి. దైవ సేవకులు ఎంత చక్కగా ధ్యానిస్తున్నారు చూడండి. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అతికినట్లు ఉన్నాయి సాతాను యొక్క నడకలో జీవించుతున్న వారి ప్రవర్తన విధానం. పిల్లల్ని శోధిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారండి, ఎంతమంది. నిజంగా చెప్పాలంటే యవ్వనస్తులకు దేవుని వాక్యం ముందు అధిక సమయమును గడిపేదానికి ఇష్టం లేదు. అపవిత్రతను కలుగు చేసే వాటి ముందు తమ సమయమును ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆత్మకు బలం ఇచ్చేటువంటి వాక్యమును 5 నిమిషాలు చూసేద్దాం, 6 నిమిషాలు చూసేద్దాం, 3 నిమిషాల ప్రసంగం, 1 నిమిషం ప్రసంగం. ఏమండి ఎట్లా తయారైపోతున్నా చూడండి. అంటే ఒక సినిమా ముందు 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చోవడానికి ఇష్టపడతారు. లేదా వార్తల ముందు, రాజకీయాల ముందు, సినిమా యాక్టర్స్ జీవిత విధానం తెలుసుకోవడానికి ముందు, వీళ్ళు ఏమైనారు, వీళ్ళు చనిపోయినాక ఎక్కడికి పోయినారు, ఏమవుతున్నారు, అవన్నీ కూడా నీ జీవితం, నీ ఆత్మీయ జీవితానికి బలం ఇచ్చేటువంటి విషయాలు కావు. నీ ఆత్మకు బలము ఇచ్చేటువంటి విషయాల గురించి నువ్వు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాటి ముందు నువ్వు ఎక్కువ సమయం గడపడం నేర్చుకోవాలి. ఈ దినాల్లో ప్రజలు ప్రార్థనా జీవితాన్ని ఏ మాత్రము విలువైనదిగా ఎంచడం లేదు. వినుట మట్టుకు వింటున్నారు, కానీ అవతలకు వెళ్ళి మర్చిపోయేవారుగా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, అక్కడ చెప్తే కొత్తదనాన్ని ఇష్టపడుతూ ఉన్నారు ప్రజలు. చాలా వరకు ఎక్కువ శాతము
క్రొత్తదనాన్ని, క్రొత్త వస్తువులు, క్రొత్త ప్రసంగము, క్రొత్త విధానము, క్రొత్త మాటలు, క్రొత్త పాటలు, క్రొత్తదనానికి ఇష్టపడుతున్నారు. అంతేకాని విన్నటువంటి వర్తమానాన్ని తర్వాత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే మనిషి జీవితానికి గొప్ప మార్పు తీసుకొచ్చేదండి. ప్రార్థన జీవితాన్ని కనుక నువ్వు నిర్లక్ష్య పెట్టి ఎన్ని వేల ప్రసంగాలు విన్నా కూడా అది అంతవరకు మాత్రమే నీకు పనిచేసేవి. నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉంది ఈ బోధ, నా హృదయాన్ని కదిలించి వేసింది ఈ పాట, నా మనసుకు నెమ్మదిచ్చింది ఈ యొక్క ప్రసంగం, నేను కూడా అప్పట్లో ఇలాంటి స్థితిలోనే ఉంటిని, అయితే ఇప్పుడు దేవుడు నన్ను చక్కగా నాతో మాట్లాడినాడు. నీతో మాట్లాడినాడు మంచిదే. నీతో దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు జీవితాన్ని మార్చుకొని ఏ విధంగా ప్రార్థించి ఆ విపత్కరమైనటువంటి స్థితుల నుంచి విడుదల పొందినావో అనేకులకు సాక్ష్యం చెప్పాలి, అనేకులకు సాక్షిగా నిలబడాలి. అందుకొరకు దేవుడు నీతో మాట్లాడేది. అందుకొరకు దేవుడు నీ హృదయాన్ని మీటే విధంగా దైవ సేవకులను వర్తమానం ద్వారా నీతో మాట్లాడింపజేసేది. విని అవతలకు వెళ్ళి మర్చిపోవడం కోసం కాదు, విన్న తర్వాత చక్కగా మెసేజ్ ఇస్తూ చక్కగా ఈ వాక్యం చాలా బాగా చెప్పారండి, ఈ వాక్యం నా కోసమే దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకున్నాడు, ఈ వాక్యం నాతోనే మాట్లాడినాడు దేవుడు సూటిగా, నీతోనే మాట్లాడాడు దేవుడు సూటిగా, మంచిదే. మాట్లాడిన తర్వాత నువ్వు ఎంత మేరకు ప్రార్థన ఆత్మను పొందుకొని నీ కుటుంబపు వారిని రక్షణలోకి నడిపించుకున్నావు, ఎంత మేరకు సాతానుడు ఈ రీతిగా తన చెప్పు చేతుల్లో నీ కుటుంబాన్ని ఉంచుకొని నీకు విరోధంగా లేవడానికి వాడు బలంగా వాడుకుంటున్నప్పుడు ఎందుకొరకు మనం అంతగా ప్రార్థన చేయలేకపోతున్నాం? మన ప్రార్థన హీనత. సేవకుడు సేవకురాలు సేవలో బలంగా దేవుని కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు ఏదేదో ఆశించి నామకార్థ క్రైస్తవులు ప్రార్థన జీవితం లేని వారు సేవకులే నిందిస్తూ నిరుత్సాహపడుతూ నీ పిల్లలకు చెప్పుకోయా ముందు, తర్వాత ఇతరులకు చెప్దురులేండి అని ఇతరుల చేత అనిపించి అవమానపరిచే విధంగా సంఘంలోనే మనుషులు ఉన్నారు, సేవలోనే ఉన్నారు, బంధువులోనే ఉన్నారంటే నిజంగా సాతాను ఎంత వేగంగా వాడి పని చేస్తున్నాడు. సాతాను యొక్క అనుచరులు ఎంత విధేయతతో వాడి యొక్క మాటకు చక్కగా లోబడుతున్నారు. దేవుడు ఆశించినట్లుగా క్రైస్తవుడు దేవుని మాటకు లోబడి జీవించాలి. కానీ ఈ దినాల్లో ఎంత దుఃఖకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామంటే దేవుడు ఆశించినట్లుగా క్రైస్తవుడు జీవించడం లేదు, కానీ సాతానుడు ఆశించినట్లుగా మాత్రం నామకార్థ క్రైస్తవుడు చక్కగా జీవిస్తున్నాడు. ఎంత దుఃఖకరం అండి. అయితే నువ్వు ఎవరి వైపు? సాతాను యొక్క చెప్పు చేతుల్లో ఉండి వాడు చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేసే గుంపులో ఉన్నావా? సేవను నిరుత్సాహపరిచే గుంపులో ఉన్నావా? ప్రాంతీయ తత్వం అనుకుంటూ కులతత్వం అనుకుంటూ సంఘాలు చేదు విత్తనాలు నాటేటువంటి వ్యక్తిగా ఉన్నావా? సంఘాలు చీల్చే పనిలో ఉన్నావా? అదను చూసి నమ్మకస్తుడుగా నటించి వేరే కుంపటి పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థనాత్మతో నింపబడకుండా మనసాక్షిని చంపుకొని ఇష్టానుసారంగా నోటిని నాలుకను ఎంత వస్తే అంత మాట్లాడుతూ సాతాను యొక్క రాజ్యమును కడుతూ దేవుని సేవకు అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? మనము ఉండవచ్చు, మనం ఉండకపోవచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఎవరైనా సరే మనము గ్రహించాలి. ఇవన్నీ కూడా గ్రహించాల్సినటువంటి అంశాలండి. ఎన్ని వేగంగా దురాత్మలు ఈ దినాల్లో సంఘాలను, సేవలను, సేవకుల పిల్లలను భ్రష్టు పట్టించడానికి చూస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం ఫోన్స్ వింటున్న మటుకు పిల్లల సమస్యతో తల్లిదండ్రులు చాలా వేదన చెందుతూ ఉన్నారు. మా పిల్లలు ఇలాగైపోయారండి. సాతాను తన వశంలో పెట్టుకుంటున్నాడు పిల్లల్ని. సొంత పిల్లలనే తనకు అనుకూలంగా మలుచుకొని తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించే విధంగా సాతానుడి బిడ్డల్లోనూ వాడుకుంటున్నాడు. అందుకొరకే దేవుని బిడ్డల మనము అధికమైన ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు ముందే చెప్పినారు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగలిగి వేకువజామున లేచి చేసే ప్రార్థనలు అనేకమైన శిథిలమైన ఆత్మీయ జీవితాలను పునరుజ్జింపజేసును. అలాగే వేకువజామున లేచి మనం ప్రార్థన చేయడం వలన దెయ్యం అనేది దూరం అయిపోతుంది. సాతాను యొక్క తలంపులు దూరం అయిపోతాయి, సాతాను యొక్క ఆలోచనలు దూరం అయిపోతాయి, సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి ప్రేరేపణలు కూడా మనల్ని విడిచిపెట్టి దూరం అయిపోతాయి. అందుకొరకే అధికమైన ప్రార్థన చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. మనం దేవుని మాటలు వింటున్నాం, అలాగే సాతానుడు తన ప్రసంగ సారాంశంలో ఎంత చక్కగా దురాత్మలకు చెప్తా ఉన్నాడు. ఇది చేయండి, వెళ్ళండి, నామకార్థ క్రైస్తవులు మీకు సహకరించుదురుగా అంటున్నారు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా సాతానుడు దురాత్మలను పంపించి ఎన్ని కుటుంబాలను, ఎంత సేవను, ఎంతమంది ఆత్మీయ జీవితాలను
పతనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను క్రియలను లయపరచటేకి లోకంలోకి మీరు వచ్చి ఉన్నారు కదా నాయన. అపవాది క్రియలను లయపరచండి తండ్రి. ఏది ఎంత మాత్రం మా పిల్లల్ని ముట్టనివ్వవద్దు నాయన, మా సేవను ముట్టనివ్వవద్దు తండ్రి, మా బంధువులను ముట్టనివ్వవద్దు తండ్రి అని మనం దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి దుష్టాత్మలపై జయము పొందే విధంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. నిజమే ప్రభువా, సాతానుడు తన యొక్క బ్యాచ్ని, దురాత్మలను సిద్ధపరుస్తూ నీ రాజ్యమును వ్యాపింప చేయకుండా చేయాలని, అనేకులు మీ ద్వారా మేలు పొందకుండా, పరలోక రాజ్యంలో స్థానము పొందకుండా చేయాలనేది వాడి లక్ష్యమైనది నాయన. దయవుంచండి తండ్రి. మా యవ్వనులను కాపాడండి, యవ్వనస్తురాలను కాపాడండి. నామకార్థ క్రైస్తవులను వాడి ఉచ్చు నుంచి విడిపించండి ప్రభు. నటించే క్రైస్తవునికి, నిజ క్రైస్తవునికి తేడా అనేది తెలియకుండా సాతానుడు ఎంత సులువుగా పని చేయలేని సోమరిపోతులను తమ మాటలను చక్కగా వాడి అనేకులను మోసపుచ్చే విధంగా ఎంత సులువుగా వాడుకుంటాడు నాయన. దయచేసి మా ప్రియులను మీరు కరుణించండి. మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని, మెలకువగలిగి ప్రార్థనాత్మతో మెలకువగలిగిన ప్రార్థన, వేకువనే లేచి నిన్ను కలుసుకునే ప్రార్థన, దురాత్మల బలాన్ని విరగొట్టుటకు గొప్ప సాధనం ఉపవాస ప్రార్థన. దయవుంచండి తండ్రి. కలువరి శిలువలో మీరు చేసిన త్యాగం యొక్క విలువను ప్రజలు గ్రహించకుండా చేయాలనేది సాతాను యొక్క ఉద్దేశమైనది గనుక మమ్మల్ని కరుణించండి ప్రభు. వాడి ఉచ్చులలో ఎంతమంది చిక్కుకొని పోయి ఉన్నారు, అలాంటి వారి యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు ఎంతో మీరు ప్రయాసపడాలి, ప్రాధేయపడాలి, మీ సన్నిధిలో బతిమాలు కొనాలి. వారి విడుదల కొరకు దయచేయండి. మా సంఘాలను ముట్టనివ్వవద్దు, మా బిడ్డలను ముట్టనివ్వవద్దు ప్రభు. వాడి ఉచ్చులు ఎంతమంది యవ్వనులు చిక్కుకొని పోయి ఉన్నారు, ఎంతమంది నామకార్థ క్రైస్తవులు చిక్కుకొని పోయి ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి. దయవుంచండి. మా ప్రార్థన ఆలకించండి, నన్ను కరుణించండి ప్రభు. ఈ వాక్యం, ఈ యొక్క మెలకువలు ఎన్ని విధాలుగా వాడు ఉచ్చులు క్రియేట్ చేసి ఉన్నాడు, ఎన్ని విధాలుగా మనుషులను వాడుకొని తనకు అనుకూలంగా మలుసుకొని మీ రాజ్యమును వ్యాపింపజేయకుండా, మీ నామమును కనపరచనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. మేము దృష్టించాలి, గుర్తించాలి, తెలుసుకోవాలి, జ్ఞానంతో ఉండాలి ప్రభు. ప్రార్థనా పరులమై ఉండాలి. అప్పుడే మేము యోచించగలం, ఏది మంచి, ఏది చెడు, ఏది రైట్, ఏది రాంగ్, ఎక్కడ సాతానుడు వాడుకుంటున్నాడు, ఎక్కడ నేను దేవుని చేతిలో వాడబడుతున్నా లేదని గుర్తించగలం ఆయన. అధికమైన ప్రార్థనాత్మతో మమ్మల్ని అందరినీ మీరు నింపి శోధన నుంచి, అపాయించి, కీడు నుంచి తప్పించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని సర్వశక్తి గల క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.